అయితే ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు నారాయణరావు పాటిల్ గారి ఆధ్వర్యంలో మన ముదోల్ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ చేరికలు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే దోడాపూర్ గ్రామం నుంచి అక్కడ దాదాపు 50 నుండి 100 మంది వచ్చి అక్కడ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇక వారితో పాటుగా నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి సర్పంచ్ అక్కడ విజయ్ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్, వాళ్ళతో వచ్చినటువంటి వార్డు మెంబర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా తానూరు మండలంలోని మనకు ఏదైతే ఖర్బాల గ్రామం ఉందో దాదాపు అక్కడ నుండి ఒక 300 మంది కార్యకర్తలు ఈ విధంగా అక్కడ వచ్చి మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను నచ్చి అక్కడ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కండువను కూడా అక్కడ నూతనంగా ఏర్పడినటువంటి సంజయ్ గారు ఈ పార్టీలో చేరడం జరిగింది. వారితో పాటు బాబురావు పటేల్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు తదితరులు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకయ్యా మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని వాళ్ళకి అడగగా ఏదైతే 6 గ్యారెంటీల స్కీమ్ ఉందో, ఫ్రీ బస్సు కావచ్చు, ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డు కావచ్చు, అంతేకాకుండా ఉచిత కరెంటు కావచ్చు, అంతేకాకుండా సన్న బియ్యం కావచ్చు, 500లకు సిలిండర్ కావచ్చు, ఇలాంటి ఎన్నో పేదవాళ్ళకు నిత్యావసరంగా ఉపయోగపడే పథకాలను ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వంతో ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్న ఉద్దేశంతోనే మేము ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగిందని అక్కడ తెలపడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు మీరు కొన్ని 100 మంది కాంగ్రెస్ పార్టీలో ఈ విధంగా ఎంత చూసినా మనం ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ చూస్తున్నారో ఆ జనసందడిలో ఈ విధంగా నారాయణరావు పాటిల్ గారు వాళ్ళకందరికీ ఈ కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం మేము పనిచేస్తాము, కాంగ్రెస్ పార్టీని ఈ ముదోల్ నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి మేము కృషి చేస్తాము అని అక్కడ వచ్చినటువంటి నూతన సర్పంచ్ సంజయ్ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ గారు, గ్రామస్తులు తెలపడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ వెంట ఉండి ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాల కాలం పాటు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకు సాగాలని అక్కడ నారాయణరావు పాటిల్ గారు తెలపడం జరిగింది. అంతేకాకుండా వివిధ గ్రామాల నుంచి వివిధ మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున నారాయణరావు పాటిల్ గారి దగ్గర ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ కోసం వస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభిబాటలు నడుస్తూనే ఉన్నారు.